కొత్త రేషన్ కార్డుల జారీలో వస్తున్న వార్తలను తీవ్రంగా ఖండించారు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డి. ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్తో కొత్త రేషన్ కార్డుల అప్లికేషన్స్ తీసుకోవడంపై కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు విధించినట్లు వార్తలు వచ్చాయి. అవన్నీ అవాస్తవాలన్నారు సుదర్శన్. మీ సేవ కేంద్రాల్లో అప్లై చేసుకోవాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ చేసిన సూచనలను గుర్తు చేశారు. కొత్తగా దరఖాస్తు చేసుకునే ప్రక్రియ యథావిధిగా కొనసాగుతుందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 41 లక్షల కొత్త రేషన్ కార్డులు ఇవ్వనున్నారు. తెలంగాణ ప్రభుత్వం జనవరి 26న కొత్త రేషన్ కార్డులు జారీ ప్రక్రియను లాంఛనంగా ప్రారంభించింది. దానికి కొనసాగింపుగా కొత్తగా రేషన్ కార్డులు పొందేవారు దరఖాస్తులు చేసుకుంటున్నారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నందున అప్లై చేయడానికి ఎలక్షన్ కమిషన్ బ్రేకులు వేసినట్లు సోషల్ మీడియాలో వార్తలొచ్చాయి. దీంతో ప్రజల్లో అలజడి మొదలైంది. ప్రజాపాలన కార్యక్రమంలో సమర్పించిన మాన్యువల్ దరఖాస్తులను పరిశీలించి ఆ దరఖాస్తుల ఆధారంగానే కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే డూప్లికేట్ ప్రక్రియను నివారించేందుకు మీ సేవా కేంద్రాల ద్వారా మరోసారి కొత్త దరఖాస్తులు స్వీకరించింది. కొత్త రేషన్ కార్డుల జారీలో వస్తున్నటువంటి ఆరోపణలను తీవ్రంగా ఖండించారు రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యదర్శి సుదర్శన్ రెడ్డి. ఎప్పట్లాగే ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్తో కొత్త రేషన్ కార్డుల అప్లికేషన్స్ తీసుకోవడంపై కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు విధించినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో అవన్నీ అవాస్తవాలన్నారు. మీ సేవ కేంద్రాలు అప్లై చేసుకోవాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ చేసిన సూచనను గుర్తు చేశారు. కొత్తగా దరఖాస్తు చేసుకునే ప్రక్రియ యథావిధిగానే సాగుతుందని చెప్పారు ఆయన. సో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 41 లక్షల కొత్త రేషన్ కార్డులు ఇవ్వనున్నారు. ప్రజాపాలన కార్యక్రమంలో సమర్పించినటువంటి మాన్యువల్ దరఖాస్తులను పరిశీలించి ఆ దరఖాస్తుల ఆధారంగానే కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే డూప్లికేట్ ప్రక్రియను నివారించేందుకు మీ సేవ కేంద్రాల ద్వారా మరోసారి కొత్త దరఖాస్తులను స్వీకరిస్తోంది.